మనందరికీ ఉంటుంది. అయితే అందరికీ అది తీరే కోరిక కాదు. అంటే ఫ్లైట్స్లో తిరగడం అనేది వేరు, కానీ హాట్ ఎయిర్ బెలూన్స్లో ఫ్లై చేయడం అనేది చిన్న విషయం కాదు. అయితే హైదరాబాద్లో ఫస్ట్ టైం సంక్రాంతి సంబరాల్లో భాగంగా సెలబ్రేట్ ద స్కై పేరుతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే బుక్ మై షోలో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. జనవరి 16th నుంచి 18th వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా ఎన్ని బెలూన్స్ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయో, ఎగురుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో 12 బెలూన్స్ని ఇక్కడ ఎగరవేయడం అనేది మనకు కనిపిస్తోంది. అసలు తెలంగాణ డిపార్ట్మెంట్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా రెస్పాన్స్ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్లో విహరించే వాళ్ళు కొంతమంది అయితే ఇదిగోండి ఇక్కడ చూడడానికి కూడా చాలా మంది వచ్చారు. ముఖ్యంగా జనవరి 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు తెలంగాణ ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో సంక్రాంతి సంబరాలని ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ని నిర్వహించారు. 16th నుంచి 18th వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అలాగే డ్రోన్ ఫెస్టివల్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్స్ అనేవి ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్కి మన తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైం తీసుకొచ్చింది. దీంతో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరి ముఖాల్లో చూసినా కానీ ఇందులో విహరించిన తర్వాత చాలా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అయితే కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించడానికి, అలాగే పెట్టుబడులని ఆకర్షించడానికి ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్ అనే దాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకరకాలైన బెలూన్స్ మనకి కనిపిస్తున్నాయో చూడండి. ఇదిగోండి అవన్నీ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళతోటి బెలూన్ సఫారీతో చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. సెలబ్రేట్ ది స్కై పేరుతో సంక్రాంతి సంబరాలని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ని నిర్వహిస్తుంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ IAS క్రాంతి వల్లూరి గారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉంది రెస్పాన్స్ జనం నుంచి? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఏవైతే సిటీ మీద నుంచి ఫ్లో అవుతున్నాయో అది కూడా చాలామంది చూసి చాలా సంతోషించారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరానికి ఇటువంటి ఒక కొత్త రైడ్స్ ఆర్ అడ్వెంచర్ స్పోర్ట్ లాంటిది ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీని నుంచి టూరిజం బాగా డెవలప్ అవుతుందని కూడా అందరూ చెప్తున్నారు. అసలు ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు మేడం? సో ఈవినింగ్స్కి 400 ప్లస్ మనకు టికెట్స్ బుక్ మై షో ద్వారా మనము ఆన్లైన్ పెట్టాము, వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. మార్నింగ్ చాలా లిమిటెడ్ కెపాసిటీ ఉంది, మనకు 80-90 ఉన్నాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ 40 వరకు కూడా మనం బుక్ మై షోలో పెట్టి అవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ బెలూన్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు కదా, దీనికి ఆలోచన ఎలా వచ్చింది? హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అన్నది మన దేశంలో ఇది వరకు వారణాసిలో ఒకసారి జరగడం జరిగింది, జైపూర్లో. సో అవన్నీ చూసి మన హైదరాబాద్ నగరానికి కూడా ఇటువంటి ఫెస్టివల్ ఉంటే బాగుంటుంది, మన పబ్లిక్కి కూడా ఒక మంచి టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది మేడం ఈ ఫెస్టివల్? ఈ రోజు రేపు ఎల్లుండి 16th, 17th, 18th. కరెక్ట్. డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది, దాని గురించి చెప్పండి. డ్రోన్ ఫెస్టివల్ గచ్చిబౌలి స్టేడియంలో 16th and 17th 2 days ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 18 వరకు వివిధ కేటగిరీలుగా ఈ సంబరాలను నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోనే ఫస్ట్ టైం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. దీనికి మంచి స్పందన అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు. సార్, అసలు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది నిర్వహించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? టూరిజం శాఖ ఆధ్వర్యంలో కొత్త ఆలోచనలతో ముఖ్యంగా తెలంగాణలో రకరకాలుగా ఈవెంట్ను పరిచయం చేయాలనే ఆలోచనతోటి మేము ముందుకు రావడం జరిగింది. ఎప్పుడు రొటీన్గా కాకుండా అంటే ప్రపంచంలో ఫేమస్ అయిన అన్ని ప్రోగ్రాంలను కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. తెలంగాణ టూరిజంను, హైదరాబాద్ టూరిజంని
ఒక కొత్త రూపంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి మేము ఈ ప్రోగ్రాంలను కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వరకే పరిమితమైంది. ఈసారి మాత్రం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్తో పాటు డ్రోన్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేస్తూ ప్రజలకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచే విధంగా ముందుకు వస్తున్నాం. సార్ మొత్తం ఇక్కడ ఎన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి? ఇక్కడ దాదాపుగా వాళ్ళు మొత్తంగా 15 హాట్ ఎయిర్ బెలూన్లను తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక 7-8 ఇప్పుడు షో స్టార్ట్ చేసిండ్రు, రన్ అవుతుంది. సామాన్యులు కూడా వచ్చి ఎక్కుతున్నారు. ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 3 days, 3 రోజుల పాటు ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని పర్మనెంట్ గా కూడా ఒక పర్మనెంట్ ప్లేస్ లో పెట్టాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో ఉంది. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది? టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే పెట్టడం జరిగింది. ఒక 10 minutes లోనే అమ్ముడుపోయింది. 10 minutes లోనే ఈ 3 రోజులకు సంబంధించిన టికెట్లను కూడా అమ్మడం జరిగింది. టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్? టికెట్ మినిమం రేట్లు పెట్టాం. 2000 రూపాయలతోటే ఈ ప్రోగ్రామ్ ను పార్టిసిపేట్ చేసే విధంగా పెట్టాం. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ప్రజలందరూ కూడా, అంటే ఇంకా కావాలంటున్నారు. ఇంకా కూడా టికెట్లు ఉంటే పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ కు దీన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం. డ్రోన్ ఫెస్టివల్ ఎలా నిర్వహిస్తున్నారు? డ్రోన్ గచ్చిబౌలి స్టేడియంలో చేస్తున్నాం. ఈసారి కొత్తదనంతో ఒక ఫుట్బాల్ మ్యాచ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. డ్రోన్ షో తోటి అద్భుతంగా ఉండబోతుంది. హెలి టూరిజం గురించి కూడా వింటున్నాం సార్, అది ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ నుంచి శ్రీశైలం, సోమశిలకు కూడా హెలి టూరిజాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. అంటే నెక్స్ట్ లో హెలి టూరిజం హైదరాబాద్ నుంచి సోమశిల నుంచి శ్రీశైలం, హైదరాబాద్ నుంచి లక్నవరం టు హైదరాబాద్. సో ఈ రకంగా మేడారం జాతర కూడా హెలి టూరిజం ద్వారా ప్రచారం చేయాలని ఆలోచన, దాన్ని త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తాం. టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా ఏమైనా కొత్తగా తీసుకురాబోతున్నారా? అంటే తెలంగాణ టూరిజం ని భారతదేశంలోనే నెంబర్ 1 చేయాలని చెప్పి టూరిజానికి కొత్త పాలసీ కూడా తీసుకొచ్చినాం. దాని ద్వారా 25,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ టూరిజాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పాలసీ తెచ్చి ప్రైవేట్ రంగం ద్వారా పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేయాలి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, మనకున్న హిస్టారికల్ ప్లేసెస్లో కూడా అభివృద్ధి చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుంది రైడ్, చాలా ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్కడం. ఎవరెవరితో కలిసి వెళ్ళావు దాంట్లో? డాడీ ఇంకా డాడీ వాళ్ళ కొలీగ్స్ మొత్తం 5 to 10 minutes. థ్రిల్లింగ్ ఉంది. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మన తెలంగాణలో ఈ కల్చర్ రావడం, తెలంగాణ టూరిజం వాళ్ళు ఇంట్రడ్యూస్ ఇన్ ద సెన్స్ ఎయిర్ బెలూన్ అనే కొత్త కల్చర్ ని ఇంట్రడ్యూస్ చేసి మాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం, మాకు ఆపర్చునిటీ ఇవ్వడం, ఎక్కి మేము ఎంజాయ్ చేయడం, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఇలానే తెలంగాణ టూరిజం ఇంకా డెవలప్మెంట్ కావాలి. గ్లోబల్ #1 సమ్మిట్, రైజింగ్ సమ్మిట్ ఇంకా మంచిగా డెవలప్, అలా సీఎం కోరికల మేరకు లైక్ అలా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తెలంగాణ జరూర్ అన్న. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఎస్టర్డే కైట్ ఫెస్టివల్, టుడే హాట్ ఎయిర్ బెలూన్ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. నిన్న కూడా నేను కైట్ ఫెస్టివల్కి వచ్చాను. ఈ రోజు కూడా హాట్ ఎయిర్ బెలూన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. మనం సినిమాలలో, యూట్యూబ్లలో, లైక్ వీడియో, ఇన్స్టాలలో వీడియో చూడడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైం ఇది పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేనే ఫస్ట్ పార్టిసిపేట్, నాకు చాలా ఆనందంగా ఉన్నది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ జరూరానా. ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫారెన్స్ లో తప్ప ఎక్కడ ఉండదు అనుకుంటా ఇది. సో ఫస్ట్ టైం హైదరాబాద్ రావాలి అంటే ఇది చాలా సూపర్. సో ఎక్సైటింగ్ గా ఉన్నాను హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాలంటే. తెలంగాణ జరూరానా. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసింది లేదు, పెట్టింది లేదు. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో జరుగుతుందంటే ఇది సూపర్ అండ్ మార్వలెస్. అండ్ నా పిల్లలకి నేను చూపిస్తున్నా, నా నెక్స్ట్ జనరేషన్కి నేను చూపిస్తున్నా కదా, తనకి నేను మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా అని చెప్పేసి నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద తెలంగాణ టూరిజం ఇలాంటి కండక్ట్ చేయడానికి. తెలంగాణ జరూర్ ఆనా. బెలూన్స్ కి నంబర్ కూడా ఇచ్చారు. అన్ని కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళతోటి సఫారీ చేయడానికి వచ్చే వాళ్ళతో నిండిపోయి కిటకిట్లాడుతూ కనిపిస్తున్నాయి. ఏది ఖాళీగా ఉంటే ఇప్పుడు మేము అది ఎక్కేయబోతున్నాం. బెలూన్ సఫారీ ఫస్ట్ టైం లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఎలా ఉంటుందో మేము కూడా కాసేపట్లో చూడబోతున్నాము. Well, we're having a great experience here at Hyderabad. We are coming from different countries to Hyderabad for this balloon festival. We are from Spain. There are people from France, from England, Macedonia, Belgium. And we're having a great time. We had a great flight this morning. We flew over the Seven Tombs and very close to the Golconda Fort, and then over the city of Hyderabad. And now tonight we're showing our balloons to the people of Hyderabad. Even though the weather conditions are not so good, but we're making a big effort to be here with you, and we are very pleased to be here. Telangana Tsarurana. Great festival, and we had already a wonderful time. So this morning they made a wonderful flight, and they could see we crossed the lake completely. So they had a wonderful time. So perfect. My experience here is amazing. We love the country, we love the people. The people who are really enjoying the spectacle of the hot air balloons are really enjoyable. This morning when we landed, it was full of kids and really seeing their smiles, and the joy was something not to forget. Telangana Sarurana. బెలూన్ సఫారీ అనేది నిజంగా చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది. వేరు వేరు కంట్రీస్ లో ఉండే